అక్షయ తృతీయ రోజు ఏ దేవతల ఆరాధన మంచిదంటారు? అక్షయ తృతీయ రోజు విష్ణువునికి ప్రత్యేకమమ్మ. విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి చందనోత్సవము మనం ఇప్పుడే చెప్పుకున్నాం. చెప్పుకున్నాం 3 కదా! చోట్ల చందనోత్సవం ఓకే. జరుగుతుందని. ఒకటి బద్రీనాథ్‌లో, ఒకటి ఒడిస్సా పూరి జగన్నాథ్‌లో, అలాగే మూడవది అప్పన్న స్వామి. సింహాచలం అప్పన్న స్వామి. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లోనే 3 చోట్ల స్వామివారికి విష్ణుమూర్తిని విష్ణుమూర్తి కాకుండా ఇంకా ప్రత్యేకించి చెప్తానమ్మా. అయితే ముందుగా ఈ యొక్క విష్ణుమూర్తికి చందనంతో పూజించడము, వాటితో పాటు అక్షంతలతో స్వామివారిని పూజించాలి. అక్షంతలతో అంటే స్వామివారికి అష్టోత్తరము చేస్తూ అక్షంతలతో పూజించి, ఆ అక్షంతలను ఎర్ర మూటలో కట్టి వారి బీరువాలో పెట్టుకుంటే వారికి అక్షయము కానంత ధనము లభిస్తుంది అని చెప్పడం జరుగుతుందమ్మా. అది చేసుకోవాల్సిందే. వాటితో పాటు ప్రత్యేకంగా కుబేరుడు, లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోవాలమ్మా. అందుకే బంగారం, మన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని అక్కడ పెట్టి పూజించుకోవచ్చు. ఆ రోజు పూజ చేసుకుంటే చాలా విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి, కుబేరుడికి, విష్ణుమూర్తికి ఈ ముగ్గురికి కూడా ఆ రోజు ప్రత్యేకము. అందులో విష్ణుమూర్తికి అయితే చాలా చాలా విశేష ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహానికైనా లేదా విష్ణుమూర్తి పటానికైనా కొద్దిగంత చందన లేపనం చేసినా చాలు ఆ యొక్క విశేష ఫలితం లభిస్తుంది. అలాగే వాటితో పాటు మనకు ప్రత్యేకంగా కనకదార స్తోత్రము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణము, అలాగే వాటితో పాటు ఈరోజే ప్రత్యేకంగా యమధర్మరాజు తాను విష్ణువు మరియు శివుడి యొక్క అష్టోత్తరము లిఖించాడంట. ఆ యొక్క అష్టోత్తరాన్ని, సహస్రనామాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి కూడా శుభ ఫలితాలు లభిస్తాయని తెలియజేయడం జరుగుతుంది.